న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి। నిధులు నీళ్లు ప్రస్తావన లేకుండా మోడీ భజన కోసం పర్యటన దేనికి? సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి విమర్శ। భారీ వర్షాలు కురిస్తే తమ కాలనీలు మునిగిపోతాయని భయపడుతున్న హంద్రీ నది పరివాహక కాలనీల ప్రజలు। సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? కడప స్టీల్ ప్లాంట్ ఎప్పుడు అని చెప్పకుండా మోడీ పర్యటన సిగ్గుచేటన్న విద్యార్థి యువజన సంఘాలు। ప్రధానమంత్రి కర్నూలు జిల్లా పర్యటన ఏర్పాట్లను ముమ్మరంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి। గురువారం రాత్రి కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆకస్మిక తనిఖీ చేశారు। ఈ సందర్భంగా అన్న క్యాంటీన్ లో భోజనం చేసిన వారితో కలెక్టర్ భోజనం బాగుందా, రుచిగా వండుతున్నారా, పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా అని ఆరా తీశారు। బాగుందని భోజనం చేస్తున్న వారు సమాధానం ఇచ్చారు। ఈ సందర్భంగా వండిన పదార్థాలను పరిశీలించారు। భోజనం నాణ్యతగా ఉండాలని, రుచితో పాటు శుచిగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సరైన సమయానికి అన్న క్యాంటీన్ తెరవాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు। రోజు వచ్చే వాళ్ళు ఎవరికైనా రోజు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ రసం చూపించండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం। అదే మరి కారం అయితే సరిపోవట్లేదు, ఎవరైనా ఫోన్ చేస్తే ఇక్కడ భోజనం బాగాలేదని చెప్తున్నారు। అంటే కారం ఎక్కువ వేయాలేమో కదా, కొంచెం చప్పగా అనిపిస్తుందా? అదే అందుకనే బాగాలేదని చెప్తున్నారంట। ఇంకా కారం అయితే బాగుంటుందా? ఇంకోటి మేడం, బీట్రూట్ కర్రీ మాత్రం చేయడానికి రావడం లేదు మేడం, అది ఏం చేస్తున్నారో తెలియదు కానీ అది ఉడకడం లేదు, బీట్రూట్ కర్రీ పచ్చిగానే ఉంటుంది। 16న కర్నూలు జిల్లా పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నట్లు ఊదర కొడుతున్నారని, ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చకుండా ఏ మోహంతో కర్నూలుకు వస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి విమర్శించారు। శుక్రవారం సిపిఎం జిల్లా కమిటీ సమావేశం కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ నగర్లో ఉన్న సుందరయ్య భవన్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు। ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడారు। సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి నిర్మల, ఎండి ఆనందబాబు, జి రామకృష్ణ, వెంకటేశ్వర్లు, టి రాముడు, ఎండి అంజిబాబు, జిల్లా కమిటీ సభ్యులు రామాంజనేయులు, కె అరుణమ్మ, ఎన్ అలివేలమ్మ, హనుమంతు, వీరశేఖర్, లింగన్న, లక్ష్మణ, నరసింహ, రాజశేఖర్, విజయ్, నగేష్, మోహన్, బాలకృష్ణ, నాగన్న, పెదకడుపురు కార్యదర్శి తిక్కన్న, కోడుమూరు కార్యదర్శి రాజు, కల్లూరు కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు। ఇది కూడా స్పష్టం చేయడం లేదు ప్రభుత్వం, 50,000 నుంచి 2 లక్షల దాకా ధర తగ్గినాయి। ఆ మేరకు మధ్యలో ఊరుటే లేదా పై తరగతి వాళ్ళకు ఊరుటే నిత్యావసర వస్తువులు ధరలు తగ్గినాయి, అంత పెద్దగా స్పష్టం కానడంలే। అంతే సామాన్య ప్రజల మీద భారం తగ్గుతుంటాయి। జిఎస్టీ ద్వారా మనం చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చిన ప్రజలకు అని చెప్పడం ఒక అమ్మకు ఎంత అబద్ధం, కేవలం ప్రచారాత్మక పని చేస్తున్నారు। 2015 నుంచి ఇప్పటిదాకా ఎన్ని లక్షల కోట్లు కొల్లగొట్టే ప్రజల్ని, మరి దానికి ఏం బాధ? అది రీపే చేయాలి కదా, దాని దగ్గర సమాధానం లేదు బీజేపీ దగ్గర। ఇంతకాలం కొల్లగొట్టి విపరీతంగా పెంచి ఇప్పుడేదో రైతు ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రచారం చేస్తుంది, ప్రజల మీద ఈ కాలంలో చాలా పెద్ద భారాలు చేశారు అనేది। దానికి ఇప్పుడు రాష్ట్రాలు నష్టపోతాయి, మన రాష్ట్రాలు ఏ రకంగా కంపెనీ ఇస్తామని మనం పార్టీలో అడుగుతున్నాం। ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్రాల్లో కొన్ని ప్రభుత్వాలు అడుగుతున్నాయి, కొన్ని ప్రభుత్వాలు
బీజేపీ ప్రభుత్వాలు అడుగు సహజంగా ఇది గమనిస్తాం. ఈ నెల 16వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలుకు వస్తున్నట్లుగా పత్రికల్లో వస్తుంది. అట్లా ఇక్కడ అధికార యంత్రాంగం చాలా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సిపిఎం పార్టీగా నరేంద్ర మోడీ కర్నూలుకి ఏం ఒరగబెట్టాడని చెప్పేసి అడుగుతున్నాం. కర్నూలుకే కాదు, అసలు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశాడని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. 11 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రానికి ఏ కోశాన ఏ రూపంలో కూడా సహాయం చేయలేదు. విభజన హామీలు అమలు చేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మన రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఒక హక్కుగా ఆస్తిగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. రాయలసీమ ప్రజల హక్కుగా ఉండే కడప ఉక్కు గురించి ఇప్పటిదాకా ఒక మాట మాట్లాడలేదు. రాయలసీమ అభివృద్ధికి మేము నిధులు ఇస్తామని చెప్పేసి విభజన సందర్భంగా చెప్పారు. వెనకబడ్డ ఈ రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు ప్రతి ఏటా 500 కోట్లు ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. ఇప్పటిదాకా ఏం లేదు. ఇవి ఏవి పైసా ఎత్తు కూడా సహాయం నరేంద్ర మోడీ ఏ ముఖం పెట్టుకొని కర్నూలు పర్యటనకు వస్తున్నాడు అనేది సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నారు. అందుకే సిపిఎం పార్టీ వామపక్షాలు నరేంద్ర మోడీ పర్యటనను నిరసించని చెప్పేసి ప్రజలందరూ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. అట్లే నరేంద్ర మోడీ చాటున చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో మేము హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైకోర్టు పోయింది, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు, హైకోర్టు బెంచి పోయింది. ఇంకా ఎంతకాలం ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తారు? మాటలతోటి, వాగ్దానాలతోటి ఎంతకాలం మీరు ప్రజలను మోసం చేస్తారని చెప్పేసి అడగదలుచుకున్నాం. ప్రత్యేకించి కనీసం ఈ పర్యటన సందర్భంగానైనా కర్నూలు జిల్లా, రాయలసీమ వెనకబడ్డ ప్రాంతం, ప్రకాశం జిల్లా ఈ 5 వ్యర్థ పదార్థాలతో హాంద్రీ నది నిండిపోయి కాలుష్య నగరంగా తయారైందని, మురికి నీటి శుద్ధి కేంద్రం మునిగిపోయిందని కాలనీల వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు నగరానికి అందాలను ఇవ్వాల్సిన హాంద్రీ నది అందం వికారాలను అందిస్తూ మరుగుదొడ్డిలా తయారైందని రాయలసీమ యూనివర్సిటీ పూర్వ ఇంగ్లీష్ లెక్చరర్ పి ఇంద్రాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. హాంద్రీ నది రోజు రోజుకు కుదించుకుని పోయి వరదలు వస్తే మా కాలనీలు మునకకు గురవుతాయేమోనని భయపడే పరిస్థితి వచ్చిందని నది పరివాహక కాలనీల ప్రతినిధులు సి రాము, వై రామంశ్రీలు తెలిపారు. ప్రభుత్వ శాఖలతో పాటు స్థానిక ప్రజలు కూడా మట్టి, రాళ్లు, వ్యర్థ పదార్థాలను నదిలో వేస్తున్నందున రోజు రోజుకు విస్తీర్ణం తగ్గి కాలుష్య కేంద్రంగా మారడంతో పాటు ఒక్కరోజు భారీ వర్షానికి మురికి నీటి శుద్ధి కేంద్రం మునిగిపోయినా అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. శుక్రవారం మేధావులు సమీప కాలనీల ప్రతినిధులతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం కోట్ల కిషన్ ఘట్ నుండి కల్లూరు హాంద్రీ బ్రిడ్జ్ వరకు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పర్యటనలో కె వెంకటపతి, ఎండి యోనస్, పి ధీరజ్, సివి వర్మ, ఏ వెంకటేశ్వర్లు, ఈ లక్ష్మణ గౌడ్, ఎన్ శ్రీనివాసరెడ్డి, కె శ్రీనివాసులు, ఆర్ బాబు తదితరులు పాల్గొన్నారు. వస్తుంది. కల్లూరులో వచ్చేసి అందరి నది కాడ ఇక్కడ ఉన్న చెత్త, దుమ్ము, మట్టి రోజు రోజుకి వేయడం వల్ల అందరి ఇంతకుముందు అక్కడ పెద్ద ఈ రోడ్ అవతల వరకు ఉన్నది, ఇప్పుడు రోజు రోజు చిన్న అయిపోయింది. అందరి ప్రభావం ఎప్పుడు వచ్చినా, నది వచ్చినా నీళ్ళలోకి రావడం జరుగుతుంది. ఇది రాను రాను ఇట్లనే ఉంటే కల్లూరు మొత్తం మునిగిపోయే అవకాశం చాలా 100% ఉంది.
ఇది ప్రభుత్వం ఎట్లయినా పట్టించుకొని ఇక్కడ చెత్త ఏది అసలు లేకుండా ఇంకా పెద్ద వెడల్పై మార్గం చేయాలని మేము కోరుతున్నాం. కల్లూరు అందిరి నది దగ్గర నందిరిలో వేస్టేజ్ ఎక్కువ వేయడం వల్ల చాలా దగ్గరగా అవుతుంది. రేపు భవిష్యత్తులో వరదలు వస్తే కల్లూరు ప్రజలకు చాలా ఇబ్బంది గురవుతారు. కాబట్టి దీని నుంచి ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం తరపు నుంచి. ఒడ్డున ఉన్న హంద్రీ నది ఎంతో అందాన్ని ఇస్తుంది నగరానికి. కానీ ఇవి చూసినప్పుడు నగరానికి అందం ఇవ్వడం పోగా అందవికారం చేసేటట్టుందండి. పైగా అధికారులు కూడా దీనికి ఏమాత్రం స్పందించడం లేదు. ప్రజలు అంత చెత్త వేస్తున్నారు. అధికారులు రోడ్లు నుంచి తయారు చేసిన రోడ్లను తవ్వేసిన మెటీరియల్ అంతా తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. కంపు కొడుతుంది. తర్వాత పబ్లిక్ టాయిలెట్స్ లాగా నది ఒడ్డులనంతా వాడుతున్నారు. ఇది ఇలాగే సాగిపోయిందంటే కాబోయే కాలంలో ఇది ఒక పెద్ద డస్ట్బిన్ లాగా ఉంటుంది తప్పితే నది లాగా ఉండదు. 2009లో మనకు వరదలు వచ్చాయి కదా, హంద్రీ నది పొంగి ఎంత నష్టం జరిగింది. ఇలాంటివన్నీ ఇక్కడ చేరినాయంటే ఇంకా మళ్ళీ నది పొంగినప్పుడు మళ్ళీ నీళ్ళన్నీ మళ్ళీ మన వీధుల్లోకి వచ్చేస్తాయి, మన రోడ్ల మీదకి వచ్చేస్తాయి. మళ్ళీ ఎంత నష్టం జరుగుతుంది. కాబట్టి అధికారులు, దీనికి సంబంధించిన అధికారులు అందరూ కూడా వెంటనే స్పందించి మన నదిని కాపాడుకోవాలి. హంద్రీ నది కానీ ఇంకోటి కానీ ఏ నదులన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలా, ఆ నీటిని మనం వాడుకునేటట్టు ఉండాలి. కాలుష్య నగరంగా తయారవుతున్న సంబంధిత అధికారులు ఎవరు స్పందించడం లేదు. కొన్ని సంవత్సరాల నుండి కర్నూలులో ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అయ్యా, రాబోయే తరానికి నదులు కనిపించే పరిస్థితి లేదు, కాలువలు మిగిలేటట్టు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషను వివిధ శాఖల వాళ్ళు రోడ్లు వేసేటప్పుడు వేస్ట్ మెటీరియల్ అంటే వ్యర్థ పదార్థాలన్నీ నదులలో వేస్తూ ఉన్నారు. ఒక పక్క కబ్జా జరుగుతూ ఉంది. ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు రోడ్లు వేస్తే ఆ రోడ్లు మిగిలిన మట్టి అంతా ఇక్కడ తీసుకొచ్చేస్తున్నారు. అట్లాగే ప్రజలు వేస్తూ ఉన్నారు. కాబట్టి నదులను కాపాడండి, లేదా రాబోయే కాలంలో వరదలు వస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు మునిగిపోయే పరిస్థితి రాబోతుంది. మురికినీటి శుద్ధి కేంద్రాలని నిర్మించినారు. మొన్న వర్షం వస్తే కల్లూరు దగ్గర దేవనగర్ బ్రిడ్జి పోయే కాడ మొత్తం మునిగిపోయింది మురికినీటి శుద్ధి. ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటన నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన జరిగే నిరసన ర్యాలీకి విద్యార్థి యువజన సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ కర్నూలు సిఆర్ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సోమన్న, సాయి కుమార్, ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి మహేంద్ర, ఏఐడిఎస్ఓ నాయకులు మల్లికార్జున పాల్గొని మాట్లాడారు. నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అధికారం చేపట్టి 11 సంవత్సరాలు పూర్తి అయిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందాడన్నారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆలీ మునిస్వామి, ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు నాగరాజు, నగర నాయకులు శివ, పీడీఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం కూడా మీరు మాట్లాడి, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఒక స్పష్టమైన హామీ కోసం మీరు అడగాలి తప్ప మీరు కేసుల కోసము లేకపోతే అధికారం కోసం మాత్రమే సాగిల పడతా ఉంటే మాత్రం విద్యార్థి యువజన సంఘాలుగా చూస్తూ ఉంటాము. కాబట్టి 16వ తేదీన నరేంద్ర మోడీ పర్యటనకి నిరసిస్తూ వామపక్ష పార్టీలు ఈ నెల 15వ తేదీన పెద్ద ఎత్తున కర్నూలు నగరంలో నిరసన తెలియజేస్తా ఉన్నాయి. ఆ నిరసన కార్యక్రమానికి విద్యార్థి యువజన సంఘాలుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ గోబ్యాక్ నరేంద్ర మోడీ నినాదంతో నిరసనలో పాల్గొంటా ఉన్నాం. దాంట్లో జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి యువజన సంఘాలుగా పిలుపునిస్తా ఉన్నాం. నమస్కారం, నా పేరు యుఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఈరోజు స్పెసిఫిక్ ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ నెల 16 నరేంద్ర మోడీ గారి కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా కొన్ని డిమాండ్స్ ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకోవాలనేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ప్రత్యేక హోదా, లేదంటే రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్, లేదంటే కడప స్టీల్ ప్లాంట్, ఈ డిమాండ్స్ మీద నరేంద్ర మోడీ గారు విభిన్న హామీలు చేసినప్పుడు మేము ఈ అమలు చేస్తాము. మా ప్రభుత్వం వస్తే 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు మేము ప్రత్యేక హోదా ఇస్తామనేసి సాక్షి ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు.
కానీ ప్రత్యేక హోదా కాదు కదా వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. కానీ ఆ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ కాదు. అదేవిధంగా ఇక్కడ పచ్చిలింగాల దగ్గర రైల్వే వ్యాన్ నిర్మిస్తాము, అక్కడ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామనేసి చెప్పడం జరిగింది. రైల్వే వ్యాన్ కూడా ఈరోజు చాలా పనులు జరగడం లేదు, అక్కడ నిర్మాణం కూడా ఆపడం జరిగింది. కాబట్టి ఈ సమస్యలు పక్కదారి పట్టించి ఏదో GST 2.0 చాలా ప్రజల మీద మేము భారం తగ్గించాము, ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అనేసి ఒట్టి కబుర్లు చెప్తే ప్రజలు నమ్మరు. కాబట్టి ఏదైతే మీరు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న గో బ్యాక్ నరేంద్ర మోడీ ర్యాలీని విద్యార్థి సంఘాలుగా మేము సపోర్ట్ చేస్తున్నాం. అదే విధంగా దాంట్లో విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు మనం పాల్గొంటాం. ప్రధానంగా కర్నూలు జిల్లాలో యూనివర్సిటీల హబ్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాయలసీమ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ, DIM ఇలాంటి యూనివర్సిటీలు, అదే విధంగా గత ప్రభుత్వంలో జాతీయ విశ్వవిద్యాలయం లా యూనివర్సిటీ ఓపెన్ చేశారు. అయితే ఇక్కడ ఎక్కడా కూడా పోస్టులు అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ కూడా భర్తీ కాని పరిస్థితి. అయితే నరేంద్ర మోడీ వస్తున్న క్రమంలో మేము నరేంద్ర మోడీ గారికి లేదా కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీల్లో అన్ని కూడా పోస్టులు భర్తీ చేయండి. అదే విధంగా లా యూనివర్సిటీ, జాతీయ యూనివర్సిటీ, దాన్ని బిల్డింగ్ కూడా లేదు, ఊకే శంకుస్థాపన చేశారు. దాన్ని నిర్మించడానికి నిధులు విడుదల చేయాలి మీరు వస్తున్న సందర్భంగా. అదే విధంగా ఇక రాయలసీమ యూనివర్సిటీలో ఒక పోస్ట్ అంటే ఒక పోస్ట్ కూడా రెగ్యులర్ గా లేదు, అందరూ కూడా ఇన్ఛార్జీలు ఉండే క్రమం ఉంది. కాబట్టి అక్కడ కూడా రెగ్యులర్ గా పోస్టులు భర్తీ చేయాలి. అదే విధంగా ఉర్దూ యూనివర్సిటీ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అది సొంత బిల్డింగ్ లేక అద్దె బిల్డింగ్ లో ఉన్నారు, వాళ్ళకి సొంత బిల్డింగ్ కేటాయించడం కూడా అక్కడికి పోని పరిస్థితి. ప్రభుత్వం దాన్ని దృష్టి సాధించి వాళ్ళకి సొంత బిల్డింగ్ నిర్మించి ఇవ్వాలనేసి, అదే విధంగా ఏదైతే DIM కి వెళ్ళాలంటే విద్యార్థులు రాత్రి సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా నన్నూరు టోల్ గేట్ దగ్గర ఉన్న రాగమయూరి వద్ద పార్కింగ్ హెలిప్యాడ్ సభ ప్రాంగణం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ A. శ్రీమోహనంగా పరిశీలించారు. ఏర్పాట్ల పరిశీలనలో MLCBT నాయుడు, కర్నూలు MP బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే KE శ్యాంబాబు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, అన్నమయ్య జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి, ఆలూరు ఇన్ఛార్జ్ జ్యోతి, DCMS చైర్మన్ నాగేశ్వర్ యాదవ్, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16న జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పిలుపునిచ్చారు. 16వ తేదీ మోడీ శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని కర్నూలుకు వస్తారని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు అభివృద్ధి పనులను సంబంధించిన శంకుస్థాపనలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేయనున్నారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ నూతన GST విధానం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, GST సభకు ప్రజలు తరలి రావాలని కోరారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడారు. కార్యక్రమంలో MLCBT నాయుడు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు 16వ తేదీన శ్రీశైలం దర్శనం చేసుకుని మన టోల్ ప్లాజా దగ్గర బహిరంగ సభ పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభలో
జిఎస్టి మీటింగ్తో పాటు మన రాయలసీమ కారిడార్కి కావాల్సినటువంటి వసతులు, హైకోర్టుకు సంబంధించినటువంటి బెంచు, మన విన్నపాలు వినిపించేదానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీఏ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా మన రాయలసీమ ప్రజలను ఆదుకునేదానికి ఏమేమి ఉంటే బాగుంటాయనే ఉద్దేశంతోనే దాదాపు ఒక 3 నుంచి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ కర్నూలు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు కని విని ఎరిగినటువంటి బహిరంగ సభ జరుపుతున్నాం. ఒక్కొక్క నియోజకవర్గాన్ని నుంచి కూడా అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దల ప్రతి ఒక్కరికి ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 16వ తేదీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన జిల్లాకి రావడం శుభసూచకం. ఎందుకంటే ప్రధానమంత్రి రావడం వచ్చిన తర్వాత మన యొక్క జిల్లా కూడా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వమైనటువంటి మన సీఎం గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలిసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించడానికి ఎంతో సర్వతోముఖాభివృద్ధిగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒకే ఒక కాన్సెప్ట్తో సంక్షేమం, అభివృద్ధి రెండు సంవత్సరాలలో ఈ యొక్క రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలనే కారణంతో మన రాష్ట్రం భారతదేశంలోని అగ్రపథంగా నిలవాలని ఒక కోరికతో నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్గా, అలాగే డ్రోన్ హబ్గా ప్రతి ఒక్కరి డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తున్నాము. ఎందుకంటే మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్, ఆయన ఎంతో ముందు చూపు గల వ్యక్తి కాబట్టి మన రాష్ట్రానికి అన్ని నిధులు తీసుకొచ్చి సంక్షేమాన్ని కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్టు దాదాపుగా అన్ని క్లియర్ చేస్తున్నారు. మేనిఫెస్టో లేనటువంటి ఆటో డ్రైవర్ల సంక్షేమం కూడా అందించినట్టు ఘనత ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే జిఎస్టిపై ఈ యొక్క ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించడానికి, పేద మధ్యతరగతి వర్గాల వారికి ప్రతి ఒక్క వస్తువులు తగ్గాయి కాబట్టి వాటిని ప్రతి ఒక్కరికి తెలియజెప్పడానికి మాత్రమే ఈ యొక్క నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రం మన జిల్లా. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర 16వ మహాసభలను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర 16వ మహాసభలు అనంతపురంలో ఈ నెల 13, 14, 15 తేదీలలో నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా ఈ రోజు వివిధ ప్రాంతాలలో మహిళా సంఘం జెండాలు ఆవిష్కరణలు చేశారు. నేతాజీ హౌసింగ్ కాలనీలో సి రేవతి అధ్యక్షతన కె పద్మావతి జెండా ఆవిష్కరించారు. ఇందిరాగాంధీ నగర్లో కుమారి అధ్యక్షతన పి నిర్మల జెండా ఆవిష్కరించారు. వికర్ సెక్షన్ కాలనీ సెంటర్ ముందు ఉన్న ఆఫీసులో శ్యామల అధ్యక్షతన వి లతా జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన జెండా ఆవిష్కరణల సభలో మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి నిర్మల, కె శ్యామల, వి లతలు మాట్లాడుతూ ఈ నెల 13, 14, 15వ తేదీలలో అనంతపురం నందు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని, ఈ మహాసభలలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చిస్తారని వారు తెలియజేశారు. అవునా కదా, మనమే చెప్తుంటాం వాడు మొగోడని. వాడు బయటకు పోతాడు, తిరుగుతాడు మొగోడు బయటికి. నువ్వేం తిరుగుతావు, ఎడుగుతావు, కూర్చో అనే పద్ధతిలో ఉంటుంది. అంటే ఒక వివక్షత, ఆ రకమైనవి కూడా పోవాలనే పద్ధతిలో. అట్లాగే అత్యాచారాలు, అరాచకాలు బాగా పెరిగిపోయినవి. మోడీ బేటీ బచావో బేటీ పడావో అంటాడు, పడావో లేదు, బచావో లేదు. ఎడబచ్చిస్తున్నాడు. చిన్నపిల్లల నుంచి ముసలి వరకు అత్యాచారాలు జరుగుతుంటే కలకత్తాలో జరిగాయి, ఢిల్లీలో జరిగాయి, బీహార్లో జరిగాయి, ఉత్తరప్రదేశ్లో జరిగాయి, హర్యానాలో జరుగుతున్నవి, మధ్యప్రదేశ్లో పెద్ద ఎత్తున జరిగింది. ఒక మహిళ పైన వేరే దేశాల నుంచి వస్తున్న వాళ్ళపైన కూడా వదలకుండా పిల్లలు ఆగమైపోతా ఉన్నారు. మద్యము, గంజాయి, మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా ఈ రోజు 8th క్లాస్ చదువుకునేటువంటి పిల్లలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. చాక్లెట్ల రూపంలో తీసుకొస్తున్నారు. మన పిల్లలు బయటకు పంపిస్తున్నాం, చదువుకోవడానికి పంపిస్తున్నాడు. ఏం చేస్తున్నారు తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు పిల్లలు ఎక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి చూడాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. కానీ ఆ పిల్లలు అంటే మనం చూస్తే రేపు పిల్లలకి కడుపుంటే తిండి పెట్టుకోలేము. పని చేయాలి కాబట్టి పని చేసుకోవాలి. ఆ పిల్లడు అక్కడ పోయినాడో లేదో తెలియనటువంటి పరిస్థితి. అందుకోసం ఏదేమైనా సరే ఈ రోజు మద్యాన్ని, మత్తు పదార్థాలని అరికట్టాల్సిన
చేస్తున్నటువంటి ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంది. అందుకని ఈ రోజు అధికారుల మెడలు వంచాలేనంటే మన అందరం కూడా నిరసించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం రేపు రాబోయే మహాసభల్లో 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి అంశాల నుంచి మనం చర్చించబోతా ఉన్నాం. ఇవన్నీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉందంటే మన పైన ఉంది. ఈరోజు సూపర్ సిక్స్ అని పాలాభిషేకాలు చేస్తుంది. మన ఎన్ని సూపర్ 6 వచ్చాయి, ఎన్ని గ్యాస్లు వచ్చాయి సర్వే చేసాం. 100 మందిలో 10 మందికి మాత్రమే ఈరోజు గ్యాస్ పడింది, 90 మందికి పడాల. పెన్షన్ దాన్ని మేము కూడా మహిళా సంఘంగా స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఇళ్లలో కనీసం టీవీలు ఇచ్చేటువంటి వాళ్ళు లేరు. ఆ పెన్షన్ వల్ల కొంతమంది అయినా కడుపు నిండా ఒక పూటైనా తినగలుగుతున్నారు. దాన్ని స్వాగతిస్తున్నాం. దాంతో పాటు ఇంకా అదనంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది వివిధ రకాల కారణాలతో పెన్షన్లు ఇవ్వట్లేదు. ఒంటరి మహిళలకు పెన్షన్లు రావట్లేదు, వితంతులకు రాలేదు, వికలాంగులకు రాలేదు. దీంతో పాటు అన్ని ఉన్నా కానీ నీకు ఇల్లు ఒక అడుగు ఎక్కువ ఉందని చెప్పేసి, అర్ధడుగు ఎక్కువ ఉందని చెప్పేసి ఈరోజు పెన్షన్ ఎగ్గుడుతా ఉన్నాం. మరి ఈరోజు ఎమ్మెల్యేలకు ఎంపీలకు నెలకు కర్నూలు కార్పొరేషన్ పాణ్యం నియోజకవర్గ పరిధిలోనే కృష్ణానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ఐటీసీ నుండి కృష్ణానగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ వరకు వెళ్లే ప్రధాన రహదారి పెద్ద గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుందని, గుంతలను సరిచేయాలని సిపిఎం పార్టీ న్యూ సిటీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా, 27వ వార్డు కార్యదర్శి ఎం లక్ష్మయ్య నాయకులు విబి రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం సిపిఎం పార్టీ బృందం వార్డు పర్యటన చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో గుంతలు లేకుండా ప్యాచ్ వర్క్ చేస్తామని, పూర్తిగా పాడైపోయిన రోడ్ల స్థానంలో నూతనంగా రోడ్లు తెస్తామని, 2025 సంక్రాంతికి గుంతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పి 10 నెలలు పూర్తవుతున్నా ఎలాంటి మార్పు రాలేదని వారు విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు ఎస్ అక్బర్, ఏ రవికుమార్, ఎన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రోడ్లు మరమ్మతులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధాన రహదారులు, వీధుల్లో ఉండే రోడ్లు అన్ని గుంతలమయమైపోయినాయి. వైసీపీ ప్రభుత్వం దాని గురించి ఏం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి జనవరి 2025 జనవరి 14 అంటే సంక్రాంతి పండుగ లోపల రాష్ట్రంలో ఉండే అన్ని గుంతలు పూర్తి చేసి రోడ్లని అన్ని బాగు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మనకందరికి తెలుసు. కానీ ఈ రోజు వరకు చూస్తే చాలా రోడ్లు అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈరోజు కృష్ణానగర్ ఐటీసీ దగ్గర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి. నిధులు, నీళ్లు ప్రస్తావన లేకుండా మోడీ భజన కోసం పర్యటన దేనికి? సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి విమర్శ. భారీ వర్షాలు కురిస్తే తమ కాలనీలు మునిగిపోతాయని భయపడుతున్న హంద్రీ నది పరివాహక కాలనీల ప్రజలు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? కడప స్టీల్ ప్లాంట్ ఎప్పుడు అని చెప్పకుండా మోడీ పర్యటన సిగ్గుచేటన్న విద్యార్థి యువజన సంఘాలు. ప్రధానమంత్రి కర్నూలు జిల్లా పర్యటన ఏర్పాట్లను ముమ్మరంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి.